జల ప్రవాహములు పారుచున్నవి. దేవుని చిత్తము చే స్థాపింపబడినవి. ప్రభాకరుడు యాజకునిగా సాగుచున్నవి. అవే నవీన సువార్తిక పరిచర్యలు. అవే నవీన సువార్తిక పరిచర్యలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున ప్రత్యేక వందనాలు. ఈ యొక్క ప్రత్యేక శుభ సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకు మనం చదువుకుందాం. అంతటా యేసు వారితో కూడా
గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతులకు మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నిశ్చిత ప్రకారమే కాని మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారిని చూచి, ఒక గడియను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యొద్ద నుండి తొలగిపోవడం సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరణాన్ని చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడో మారు ప్రార్థన చేసినను. అప్పుడు ఆయన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లేండి వెళ్ళుదాము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించినాడని వారితో చెప్పెను. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క చదివిన అంశము మనందరికీ పరిచయమే. గెత్సేమనే తోటలో ఆయన చివరి రాత్రి ప్రార్థన. ఆయన చివరి రాత్రి ప్రార్థనలో గెత్సేమనే తోటలో ఆ ప్రార్థన చేసిన సన్నివేశాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. చూడండి, యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి గెత్సేమనే సహజంగా మన యొక్క పరిశుద్ధ గ్రంథము హీబ్రూ, గ్రీకు భాషల్లో రాయబడింది. అయితే అనేక పదాలు హీబ్రూ, ఆ గ్రీకు భాషలో ఎలాగుంటే అలాగే తర్జుమా తెలుగులోకి చేయబడినాయి. గెత్సేమనే అనగా నూనె గానుగా అని అర్థము. గెత్సేమనే అనే తోట, అది ఒక తోట. ఆ గెత్సేమనే అనే పదానికి తెలుగులో నూనె గానుగా అని అర్థము. ఇక్కడ చూసినట్లయితే నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, శిష్యులు
కలిసి ఆ యొక్క గెత్సేమనే తోటలోకి దగ్గరకు వచ్చారు. అయితే అక్కడ యోధ వారితో లేడు, 11 మంది శిష్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ముగ్గురు తీసుకొని 8 మందిని ఏమన్నారంటే, మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి 8 మందిని అక్కడ మీరు ప్రార్థన చేస్తూ ఉండండి అని చెప్పారు. ముగ్గురిని, పేతురును జెబెదయి కుమారులు ఇద్దరిని తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళారు. ఎవరి జెబెదయి కుమారులు అంటే, మీకు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది జెబెదయి కుమారుల గురించి. 21వ వచనంలో క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను. చూడండి, వారు కూడా వలలు బాగు చేసుకుంటుండగా యేసు వారిని పిలిచాడు. వెంటనే చూడండి 22వ వచనం, వెంటనే అంటే పేతురు ఆంద్రే ఎలాగ వెంటనే వారి ధ్వనులు విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. వీరు కూడా అదే పదం ఇక్కడ రాయబడింది, వెంటనే. అంటే ఏమి తడవ చేయకుండా, లేట్ చేయకుండా, సాకులేమి చెప్పకుండా విధేయత చూపించినారు. అదే వారి యొక్క భక్తికి, వారి యొక్క మహత్ కార్యాలకు, వారి యొక్క విశ్వాసానికి, విధేయతకి నిదర్శనంగా మనకు కనిపిస్తున్నది. చూడండి, వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి, వారి తండ్రి గారిని కూడా విడిచిపెట్టేసి, ఆ దోణిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ జెబెదయి కుమారులు అంటే మీకు బహుశా తెలిసి ఉంటుంది. ఇప్పుడు యోహాను, యాకోబు. అంతేకాదు, మీకు ఇంకో వచనం కూడా మీకు చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 37వ వచనం, పేతురు యాకోబు సహోదరుడు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనా తన వెంబడరాని యొక్క. చూడండి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను మరి ఎవరిని ఆయన తీసుకువెళ్ళలేదు. సమాజ మందిర అధికారి వచ్చి, అయ్యా నా కుమార్తె చనిపోయింది అయ్యా, మీరు రావాలి అని చెప్తారు.
తీసుకువెళ్ళినట్టుగా మనం చదువుకుంటున్నాం. అంతేకాదు మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రమే వెంట పెట్టుకొని, పేతురును యాకోబును యోహానును మాత్రమే వెంట పెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి రూపాంతరము పొందెను. చూడండి, యేసుక్రీస్తు వారు రూపాంతరము పొందిన సమయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు పేతురుని జెబెదయి కుమారులైన యోహానుని యాకోబుని మాత్రమే తీసుకువెళ్ళి ఆయన రూపాంతరం పొందినట్లుగా మనం చదువుకుంటున్నాం. మన పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభు వారు సీమోను పేతురుకి జెబెదయి కుమారులైన యాకోబు యోహానుకి మాత్రమే ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తున్నది. బహుశా 12 మంది శిష్యుల్లో వారు మరింత యేసుక్రీస్తు ప్రభు వారికి ఇష్టలై ఉన్నారని నాకు కనిపిస్తూ ఉంటుంది. గ్రంథాలు చదివినప్పుడు వారు మరింత అందరు శిష్యులు యేసుక్రీస్తు వారికి ఇష్టమే, కానీ మీ ముగ్గురు ప్రభు వారికి మరింత ఇష్టమని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వారి ముగ్గురిని ఎక్కువగా తన వెంట పెట్టుకుని వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తున్నది. బహుశా వారి భక్తి విలువలు కూడా మిగిలిన వారి కంటే హెచ్చై ఉంటాయేమోనని నేను భావిస్తున్నాను. ఇక్కడ కూడా చూసినట్లయితే గెత్సేమనే తోటలో ఆ చివరి రాత్రి ప్రార్థన చేసుకునే సమయంలో కూడా ఆ 8 మందిని దయతో గమనించండి. యోధ వారితో లేడు. ఈ ప్రార్థన జరిగిన వెంటనే ఇస్కరియోతు యోధ ఆ యొక్క మనుషులను జన సమూహాన్ని తీసుకొని ఆయన ముద్దు పెట్టుకొని పట్టుకుంటానికి వస్తారు. కనుక ఆయన లేడు ప్రస్తుతం. ఇక్కడ 8 మందిని కొంచెం తోట ఉండమని చెప్పి ఈ ముగ్గురు తీసుకొని కొంత దూరం వెళ్ళారు. వెళ్ళి చూడండి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులు వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతులకు, అంటే దుఃఖపడటానికి ఆయన ప్రారంభించారు. అప్పుడు చూడండి, యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. అంతేకాదు చూడండి, ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా ఉండిన వారితో చెప్పి కొంత దూరం మళ్ళీ ముగ్గురు కూడా అక్కడ వెయిట్ చేయమని చెప్పి ఆయన మరి కొంత దూరం వెళ్ళారు. వెళ్ళి
సాగిలపడి చూడండి. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగిపోనిమ్ము. అయినను నా ఇష్ట ప్రకారమే కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. బిడ్డలారా, యేసు ప్రభు వారు దుఃఖపడుటకు, చింత కండుటకు మొదలు పెట్టానంటే యేసు క్రీస్తు ప్రభు వారు దుఃఖపడుతున్నది, చింత పడుతున్నది, వేదన పడుతున్నది తను మరణమైపోతున్నందుకు కాదు. చాలా మంది సందేశాలు కూడా ఇస్తుంటారు. యేసు క్రీస్తు మరణమయ్యే ముందు రాత్రి గెత్సేమనే తోటలో దుఃఖంతో, కన్నీటితో ప్రార్థించారు. ఆయన మరణమైపోతున్నానని చెప్తుంటారు. నో నో నో. బిడ్డలారా, ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, ప్రియమైన యవనస్తుడా, యవనస్తులా, యేసు మరణము గురించి దుఃఖపడటము లేదు. ఎందుకంటే లోక పాపములన్నిటినీ పరిపూర్ణ పవిత్రుడైన యేసు శిలువపై భరిస్తున్నారు. పరమ పవిత్రుడైన యేసు లోకంలో ఉన్న మానవులందరి పాపాలని ఆయన శిలువపై భరించడానికి సిద్ధపడుతున్నారు. అందరికి తెలిసే ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనంలో, పాపమునకు జీతము మరణము. అంటే పాపము చేసిన వాడు మరణం పొందుతాడు. కనుక లోకములో ఉన్న, భూలోకంలో ఉన్న మానవులందరి పాపాలని భరించడానికి ఆయన శిలువ మీద ఎక్కుతున్నారు. కాబట్టి ఆ పాపానికి శిక్ష మరణము. కాబట్టి ఆ మరణ పాపానికి కలిగే శిక్ష, మరణాన్ని తను అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆ పాప శిక్ష మరణము ద్వారా తండ్రికి, దేవునికి దూరమైపోతున్నాననే వేదన. క్లియర్? మీకు బహుశా అర్థమైందని అనుకుంటున్నాను. పాపానికి శిక్ష అనుభవిస్తున్నానికి ఆయన సిద్ధపడుతున్నాడు. మానవులందరి పాపాలని ఆయన మీద వేసుకొని శిక్షకు సిద్ధపడుతున్నాడు ఆయన శిలువ మరణానికి. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క పాప మరణాన్ని అనుభవిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రి అయిన దేవునికి దూరం అయిపోతున్నాడు, వియోగము పొందుతున్నారు, ఆయనకి దూరం అయిపోతున్నారు.
భయాక్రాంతవుతున్నాడు, భయపడుతున్నాడు, బెంగ పెట్టుకున్నారు, దుఃఖపడుతున్నారు, కలత పడుతున్నారు. ఆయన మరణము గురించి ఆయన దుఃఖపడటం లేదు, మరణము గురించి ఆయన దుఃఖపడటం లేదు. మరణములో తాను పునరుద్ధానము పొందాలని ఆశపడుతున్నారు. మరణాన్ని జయించి పాప మరణాన్ని పునరుద్ధానుడు తిరిగి లేవాలని ఆయన ఆశపడుతున్నారు. 2 కొరింథీ 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, మనం ఆయన యందు దేవుని నీతియగునట్లు పాపం మెరుగుని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్నది. పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. అంతేకాదు ప్రియబిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు దేవుని కృపను బట్టి, దేవుని ఉచితమైన కృపను బట్టి ప్రతి మనుషుని కొరకు, నీ కోసము, నా కోసము, మనందరి కోసము, లోక కళ్యాణం కోసము, భూలోకంలో ఉన్న ప్రతి మానవుడు కోసము, భూలోకంలో ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తుడైనా యవనస్తురాలైనా ఎవరైనా భూలోకంలో ఉన్న ప్రతి మనుషుడు కోసము మరణము అనుభవించుతున్నట్లు. ఎందుకంటే చెప్పారు కదా, పాపమునకు శిక్ష మరణము. ఆ మరణాన్ని అనుభవించడానికైనా సిద్ధపడుతున్నారు. అందుకైనా దుఃఖపడుతున్నారు, అందుకైనా వేదన పడుతున్నారు. ఇదే యొక్క గెత్సేమనే తోటలో ప్రార్థన మార్కు సువార్త 14వ అధ్యాయము 32-42 కూడా మనకి వివరించబడుతుంది. అంతేకాదు లోక సువార్త 22వ అధ్యాయము 39-46 కూడా మనకి చెప్పబడుతుంది. మానవుని పాపము వలన మానవుని పాపానికి వ్యతిరేకముగా లేపబడిన దేవుని ఉగ్రత లోని
అంటాడు చూడండి, చక్కని మాట. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిమ్ము. ఈ గిన్నె కప్ సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిమ్ము. పాజిబుల్ అని ఉంటుంది. అంటే చూడండి, కుమారుడుగా తను విధేయత చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుని యొక్క సంకల్పం ఏమిటంటే మానవులందరి పాపము నిమిత్తము తన కుమారుని పరిపూర్ణ పవిత్రుడైన తన కుమారుని పాపిగా చేసి పాపానికి శిక్ష అయిన మరణాన్ని అనుభవించమని దేవుని యొక్క ఆజ్ఞ. అయితే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను ఏమైనా చేంజ్ చేయటానికి లేదా ఏమైనా మార్పు చేయటానికి ఈ శిలువ మరణము పొందే ముందు ఏదైనా వీలు కలుగుతుందా ఏమిటి అని ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. గిన్నె దేవుని ఉగ్రత పాత్ర. గిన్నె అనేది పాపము మీద దేవుని ఉగ్రత పాత్ర. గిన్నె దేవుని ఉగ్రత పాత్రకు సదృశ్యముగా ఉన్నది. ఆ ఉగ్రత పాత్ర త్రాగబోతున్నాడు. కొద్ది గంటల్లో త్రాగటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక సాధ్యమైతే ఇంపాసిబుల్ ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగినిమ్ము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానీ. As for your will and pleasure, నా ఇష్టం అంటూ సాధ్యమైతే పాజిబిలిటీ ఉంటే ఈ గిన్నెను, ఈ ఉగ్రత పాత్రను నా దగ్గర నుండి తీసివేయి. 3 సార్లు శిష్యులకు వస్తే 3 సార్లు శిష్యులు నిద్రపోతున్నారు. 3 సార్లు నిద్రపోతున్నారు శిష్యులు. మొదటిసారి వచ్చారు, 40 వచ్చాము. మరలా శిష్యుల వద్దకు వచ్చిన వారిని చూచి, ఒక గడి అయినా నాతో కూడా మీరు మేల్కొని ఉండలేరా? గడి అంటే పాప శిక్ష మరణం ద్వారా నేను దేవుని నుండి దూరమైపోతున్నాను, నేను దేవుని నుండి వియోగం పొందుతున్నాను. కొద్ది క్షణాల్లో, కొన్ని గంటల్లో
ఆయన మరలా 42 మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎదుట నుండి తొలగిపోవడం సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించును గాక. మళ్ళీ ప్రార్థన ఏంటంటే, నేను దీన్ని ఈ ఉగ్రత పాత్రను త్రాగితేనే కానీ ఇది నా ఎదురు నుండి తొలగిపోవుట సాధ్యము కాని యెడల నీ చిత్తమే సిద్ధించును గాక. నీ ఇష్టాన్ని జరగనివ్వండి అంటే తండ్రికి సంపూర్ణ విధేయుడిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు. 43వ వచనం, తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశారు. చూడండి బిడ్డలారా, 3 సార్లు ఆయన వచ్చారు. 3 సార్లు శిష్యులు నిద్రపోతూనే ఉన్నారు. అయితే ఇక్కడ మత్తయి సువార్తలో రాసి లేదు, కానీ లూకా సువార్తలో మనకు ఒక చక్కని మాట కనిపిస్తుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 45వ వచనం, తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి. మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఆ పదము లేదు, కానీ లూకా రాశారు దుఃఖము చేత నిద్రిస్తున్నారు అని. బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు వారు వేదన పడుతుంటే, యేసుక్రీస్తు వారు బాధపడుతుంటే, యేసుక్రీస్తు వారు దుఃఖపడుతుంటే, యేసుక్రీస్తు వారు చింతగా ఉన్నప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమిస్తున్న శిష్యులు కూడా ఆ వేదనలో, ఆ దుఃఖంలో మగతగా ఉన్నారేమో, దుఃఖంతో నిద్రపోతున్నారని లోక రాయిస్తున్నారు. అదే మత్తయి, మార్కులో మనకి ఆ మాట మనకి కనిపించదు. సరే, ఏది ఏమైనా వారు నిద్రపోయినారు. వారు కనులు భారంగా ఉన్నవి. యేసు ప్రభు వారు 3 సార్లు వచ్చి నిద్రపోతారేమిటి? లేకండి, ఒక గడియైన నాతో మీరు మేల్కొని ఉండవరా అని ఆయన వాళ్ళని తట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. అంతేకాదు బిడ్డలారా, ఆయన ధైర్యంగా ఒక చోట యోహాను సువార్తలో చెప్తారు. ఆయన యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలో ఉంది, నేను త్రాక్కుందునా అంటే దేవుని యొక్క మహా ఉగ్రత గిన్నె, దేవుని యొక్క ఉగ్రత పాత్రని మనం సాదృశ్యంగా చెప్పాం. ఆ దేవుని యొక్క
అని ఆయన పేతురుతో మాట్లాడుతున్నారు. అంతేకాదు, మీకు ఒక విషయం కూడా చూపిస్తా. హెబ్రీ రాసిన పత్రిక, హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. 7-8 వచనాలు. శరీరధారి అయి ఉన్న జనములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూడండి, శరీరధారణ ధరములలో మహారోదనతోను, అంటే ఈ గెత్సేమనే తోటలోని ప్రార్థనా సన్నివేశాన్ని పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో మరొకసారి ఆయన ఉదాహరిస్తున్నారు. 5వ అధ్యాయంలో ఈ యొక్క సన్నివేశాన్ని మనం తీసుకొని ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును. భయభక్తులు కలిగి ఉన్నందున, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. ఎందుకు అంగీకరింపబడ్డాడంటే కుమారుడు తండ్రికి విధేయుడైనాడు, తండ్రి చిత్తానికి తల వంచినాడు, తండ్రి చిత్తాన్ని తనకి బాధగా ఉన్నా, దుఃఖముగా ఉన్నా, తనకి చింతగా ఉన్నా తండ్రి చిత్తాన్ని కాదనలేదు. సాధ్యమైతే తొలగించండి, సాధ్యం కాకపోతే మీ చిత్తమే జరుగును గాక, మీ ఇష్టమే జరుగును గాక, మీ గిన్నెను త్రాగటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు, చూడండి చక్కని మాట. చాలా మంది అనుకుంటారు భయభక్తులు అనగా, భక్తి అనగా విధేయత. ప్రేమ పెట్టారా, విధేయత లేకుండా, వినయము లేకుండా నేను భక్తి గలవాడిని, నేను మారు మనసు పొందాను, నేను బాప్తిస్మము పొందాను, నేను ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్నాను అంత వల్ల ప్రయోజనం లేదు. క్రైస్తవుడైన నీవు నేను మనము క్రీస్తుని కలిగి ఉన్న బిడ్డలమైన మనము విధేయత నేర్చుకోవలసి ఉన్నది. దేవునికి విధేయత కాదు, నీ ఆత్మీయ తండ్రికి లేక నీ సేవకుడికి నువ్వు విధేయురాలువై విధేయుడివై ఉండవలసి ఉన్నది. విధేయతే మన దీవెనలకు, మన ఆశీర్వాదాలకు ప్రధానమైన కారణము. విధేయత లేకుండా
చేరుకోలేడు. విధేయత భక్తి గల జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. అందుకే చూడండి, యేసుక్రీస్తు దేవుడి కుమారుడుగా ఉండి కూడా తాను తండ్రికి విధేయుడిగా, తండ్రి చిత్తానికి ఇష్టంగా ఉన్నారు. అంతేకాదు ప్రియమిత్రులారా, ఆయన ఎందుకు, మరొకసారి చెప్తున్నా, ఆయన ఎందుకు బాధపడుతున్నాడంటే, ఎందుకు ఆయన విచారపడుతున్నాడంటే, ఎందుకు దుఃఖపడుతున్నాడంటే, తనకి దేవునికి వియోగం సంభవిస్తుంది, తనకి దేవునికి కొంత దూరము, దేవుడు తనని వదిలివేస్తున్నాడేమో ఈ పాప మరణ శిక్షలో అని ఆయన విచారపడుతున్న కనిపిస్తుంది. మీకు మార్కు సువార్త 15:34 చక్కని మాటను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మార్కు సువార్త 15:34 చక్కని మాట ఉంటుందంటే, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మనం యేసుక్రీస్తు వారి 7 మాటలు శ్రమల కాలాల్లో ధ్యానిస్తుంటాం. 7 మాటలు, ఇది 4వ మాట. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. పాప శిక్ష మరణాన్ని పొందుతున్నారు కాబట్టి నా చెయ్యి విడిచిపెట్టేశారు మీరు, నా చెయ్యిని మీరు వదిలివేశారు, మీకు నాకు వియోగం కలిగింది, మీకు నేను దూరమైపోతున్నాను. దేవా నా చెయ్యి ఎందుకు విడిచివేశారు అని 4వ మాటగా ఆయన ఆక్రందన, ఆయన దుఃఖము, ఆయన బాధ మనకి స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రియమైన బిడ్డలారా, ప్రియమైన తల్లి తండ్రి, యవనస్తులారా, పాపమునకు శిక్ష, పాపమునకు జీతము మరణము కాబట్టి ఆ మరణాన్ని మనం తప్పించుకొని నిత్య జీవానికి వెళ్ళవలసింది, నిత్య జీవితాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక గెత్సేమనే తోటలోని ఆ చివరి రాత్రి ప్రార్థన మనం ధ్యానించాం. ఆ శిష్యులు ఎలా నిద్రపోతున్నారో మనం చూచాం. ఆయన వేదన బాధ ఎందు నిమిత్తం కూడా మనం స్టడీ చేశాం. ప్రభువు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, పరలోకమందు వాసించుచున్న మా తండ్రి, మీకు వందనాలు నాయనా. మీ గెత్సేమనే తోటలో ప్రార్థన ధ్యానించాం. ప్రభువా, మీ యొక్క వేదన, మీ బాధను, ప్రభు మరణానికి పొందవచ్చున మీరు
దూరము ఏర్పాటు అవుతుందని మీరు దుఃఖిస్తున్నారు నాయన. మీకు వందనాలు. మీరు మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడా, మీకు స్తుతి స్తోత్రం. ప్రభువా, నాతోను మాతోను మీరు మాట్లాడినారు. మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని యేసు పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.